వెయ్యి వెయ్యి ఏడైతే ఉంటుందేమో కానీ మా ఇంట్లో మా పిల్లలు సైకిల్ రోడ్లు అది దీనికంతా మరి చెప్పించాను పని కాఫీ వేసుకుంటా అవుడు కదా లైట్ ఫార్మట్ వెళ్ళాలన్నా రోడ్డు మీద వెళ్ళాలి బాగా దేవుడికి ఎలాంటి తోడు కొనుక్కుంటూ పనులు ఉంటాయి 15 లక్షలు 20 లక్షలు పెట్టి ఏముంది అలా ఫైనల్ తోడు ఫుల్గా ఇచ్చేస్తున్నాడు శ్రీరాముడు కానీ బజాజీవుడు కానీ ఆడు కానీ ఇది కానీ 2-3 లక్షలు పెట్టుకొని సెకండ్ హ్యాండ్లో కొద్దిగా మంచి బండి కొనుక్కున్నాం అనుకో ఎలాగ మనమే తోలుకుంటాం కాబట్టి నాకెందుకు ఏమేరా నాకెందుకు అరవక బిల్లు కొడుకు సచివాలయం అత్యంత బొరకలో రొట్టులో బండి స్టార్ట్ చేయి
తీసుకోండి లైవ్. చేసేసా ఒకటి చేసేసా, మాకులో చేసా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ గందరగోళం చేస్తారండి మా టీవీ. సిస్టమ్ ఎలా ఉందంటే ఓవర్ ఎంటర్ చేసాం డెస్క్లో. ఇప్పుడు మనం ఇక్కడ గ్రౌండ్లో మనం ఏం చెప్తే దాని ప్రకారం పోవాలి, అక్కడ ఉండదు. అక్కడ ఓవర్ ఎంటర్ చేసాంతో అదేంటి ఏమన్నా గురు అసలు ఏమి రాలా. ఇద్దరు మంత్రులు నడితే రాత్రి 11 తర్వాత వస్తాయి అని చెప్పారు. నాకు రాత్రి ఐటమ్లు కొట్టుకుని ఇవన్నీ చేసేసరికి 1 గంట అయిపోయింది. ఎవరికి చేస్తే ఎప్పుడు చేయాలి? మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ పరుగులు ఎవరికి చేయలేదు అసలు. ఇక్కడ నాన్నగారిని అడగాలి సరే పక్క తీసుకెళ్ళి. ఈ క్యాబినెట్ ఏం కొడతాం ఇంకా? ఎక్కడ కొడతాం? ఎక్కడ ఖాళీ ఉందాం? అసలు ఏం లేవు సబ్జెక్టులు కూడా ఏం లేవు. క్యాబినెట్ డ్రోన్ కూడా తెచ్చారండి. అదే కదా ఇంపార్టెంట్. చాలా పెద్ద డ్రోన్, చాలా పెద్ద డ్రోన్. అంటే చూపిస్తారేమో ఇక్కడ జంగిల్ ఎంత ఉందని. సరే ఇక్కడ బోర్డు పెట్టారు చూడ 78%, 70%. పిక్చరే తీసినట్టు. విఘ్న వినాశినే శుభసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. స్వామినః నిత్యపరిపూర్ణ కృపాకటాక్ష యజమాన్యస్య మనోభీష్ట ఫలసిద్ధ్యత్ ప్రత్యేకముఖేన కర్మ్యరూపేణ అర్చనాదికం కరిష్యే. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. నమో రాధపదయే నమో గణపతయే నమ ప్రమపదే నమ శ్రీకందాయ విఘ్న వినాశినే శివదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. తాడికొండ ఎమ్మెల్యేనా 7 సహనా భవతు సహనో పునక్తు సహ వీర్యం కర్వావహే తేజస్వినామదేతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ రామహావహ జాతవేదో లక్ష్మీర్మనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్యం పురుషానహం. స్వామినః నిత్యపరిపూర్ణ కృపాకటాక్ష యోచేత ఫలైత్యత్. సురుడివి కదా? అసురుడు మేము ద్రావిడులు. టోటల్ ఎంత? 58. జనరల్ ఎంత ఉంది? 23 acres. 23,000 acres.
మొత్తం స్థలం 58,000 ఎకరాలు. బట్ జంగిల్ అనేది అదే మీరు చెప్పినట్టు 217 స్క్వేర్ కిలోమీటర్స్ సీట్ క్యాపిటల్ 429 23 429 ఓకే. అంటే కొంత అందులో ల్యాండ్ ఎక్స్టెంట్స్ రోడ్స్ అన్నీ కూడా తీసి ఓకే. అంతేలే. అంటే మొత్తం 30,000లో ఇది అయి ఉంటుంది ల్యాండ్ ఇది పూలింగ్లో. ఇప్పుడు ఇక్కడ గ్రిడ్స్ పెట్టారు కదా, ఎందుకని ఎన్ని గ్రిడ్స్ అన్న ఎన్ని గ్రిడ్స్లో అలా పెట్టుకున్నారు? నీరాజనం సందర్శయామి. తడిసిపోయి ఉంటారు. తర్వాత ఏం చేస్తున్నావు ఈ వల్ల? వీళ్ళ ఉత్సాహం చూడు. స్కూలింగ్ వాళ్ళు జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ అయిందా అంట. మెషిన్స్ అన్నాడు కదా. ఏమంటాం? ప్రొక్లైనరా? కొల్లూరులో నూతనంగా వేరే చోట పెట్టాలన్నా పెద్ద ల్యాండ్ కావాలి. అక్కడే జోన్లోనే జోన్కి ఏ జోన్ కాదు జోన్ డివైడ్ చేయాలి. జోన్ పెట్టి ముందు క్లీన్ అయిపోతే వర్షం పడకుండా వర్షం పడకుండా మీకు కరెక్ట్గా ఏం కావాలండి సార్ అంటే శుభపరిణామం లాగా అనుకోవచ్చు. మెషిన్స్తో వర్క్ చేస్తారు.
హలో 1 2 3 హలో 1 2 3 హలో 1 2 3 హలో మైక్ చెక్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3. అశోక్ అశోక్ ఇక్కడ చెప్తా. అవును సార్, అవును అవును సార్, అవును పెడతాను సార్. యుగేంద్ర ప్రణవం వందే రంజయ మాతరం మునే లక్ష్మీనారదమారంభాం నాదయ మనుమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం భుజయుగ్మరుక్మ వ్యామోహదస్తదిదాని తర్వాత కొంచెం మాన్యువల్గా చేయడానికి సదబ్దో భవాః పరిపాహినద్వం ప్రజన్నిరుద పురస్తా చిత్రం దావిదేమాదిశాహో విమమగ్నివేషిణో వా బృహస్పతి దేవ పాంద్ విద్యమాన్యం యద్ధాద్ గురుర్విజాద్ వైశర్మయుగం తదస్మిన్ హవే పురోధ పరుక్ష స్తన ప్రయాయ హరీషుణుడేంద్రమ నో నీరిష మాపరాదాః ఏ నత్రపత్ర భవంతరిందాభ్యభ్య
కలర్ అంతా మనం కంప కొట్టాల్సింది సార్. ఈ రెడ్ మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ చార్జెస్ ఇవన్నీ మనం 4,000 నెంబర్ ఏరియా ఇది 13 ఏం కనుక ఈ 15 అంటే మనకి అమరావతి టౌన్షిప్ పక్కన ఇక్కడ ఉన్నాయి కదా సార్, అది ఆడియో ఇంజిన్ ఆఫ్ అయ్యా కొంచెం కుక్కలేని ఇంజిన్ ఆఫ్ కొంచెం సేపు బాబు. దీనిలో వద్దంటున్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ముఖ్యంగా 34,329 ఎకరాల భూమిని అమరావతి రైతాంగం ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కేటాయించి ల్యాండ్ పూలింగ్లో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఆ ఉత్సాహాన్ని నీరుగారుస్తూ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పాడుపెట్టారు, జంగిల్లాగా తయారు చేశారు. అసంబద్ధమైన నిర్ణయాల వల్ల, ఈ ప్రాంతం మీద ద్వేషం వల్ల, ఈ ప్రాంత ప్రజల మీద ప్రత్యేక కోపం వల్ల ఈ అమరావతి రాజధానిని చిట్టడవిగా మార్చివేశారు. ఆ అడవి ఎంతగాక విస్తరించిందంటే దాదాపు 24,230 ఎకరాల పాటు ఈ ముళ్ళ చెట్లు పెరిగిపోయినాయి. అమరావతి రాజధానిని మళ్ళా తిరిగి పునర్నిర్మించాలంటే, అభివృద్ధి పట్టాలెక్కాలంటే ఈ 24,320 ఎకరాల్లోని జంగిల్ మొత్తం క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద. ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల మీద మోపిన భారం. ఇది కేవలం జంగిల్ రూపంలో దాదాపు 36 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. 36 కోట్ల రూపాయలు ప్రజలను ఎత్తినా ప్రజలకు కట్టే పన్నుల్లో నుంచి ఈ జంగిల్ క్లియరెన్స్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల మీద వేసిన భారం. అంతేకాకుండా అనేక నిర్మాణాలు ఆగిపోయినాయి. ఆ నిర్మాణాల ఖరీదు ఎంత అవుతుందో తెలియదు. అనేక చోట్ల గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం చేత మెటీరియల్ పాడైపోయింది, దొంగల పాలైంది, అనేక రకాలుగా నష్టాలు జరిగినాయి. కాంట్రాక్టర్లకి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు తిరిగి ముందుకు రావాలంటే, తిరిగి నిర్మాణాలు చేపట్టాలంటే ప్రతి నిర్మాణాన్ని కూడా ఐఐటి నిపుణులతో టెస్ట్ చేయించాల్సిన పరిస్థితి. ఈ రకంగా నిర్మాణానికి సంబంధించిన రంగంలో కానీ, ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ కొన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను ఎత్తిన పెట్టాడు.
అమరావతి అభివృద్ధిలో భాగంగా మొదటి అడుగుగా జంగిల్ క్లియరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఈ జంగిల్ క్లియరెన్స్ R5 జోన్ను మినహాయించి, అదేవిధంగా ఎవరైతే అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్లో భాగస్వామ్యం కాలేదో వారి భూములను కూడా మినహాయించడం జరుగుతుంది. అవన్నీ పోగా మొత్తం 34,329 ఎకరాలలో భాగంగా 24,230 ఎకరాలు ఈ రోజున జంగిల్ క్లియరెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేస్తూ వడివడిగా అమరావతి నిర్మాణానికి అడుగులేస్తూ ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ మొత్తం NCC కంపెనీ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న రైతులను కూడా ఎవరికైనా ఏదైనా ఇక్కడ యంత్రాలు ఉండి పనిలో భాగస్వామ్యం అవ్వాలన్నట్లయితే వారిని కూడా భాగస్వామ్యం చేసి అమరావతి నిర్మాణంలో ఈ ప్రాంత రైతులు భూమిని ఎలాగైతే ఇచ్చారో పనుల్లో కూడా భాగస్వామ్యం చేయడానికి ఈ ప్రభుత్వం నిశ్చయించుకుందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలండి. అమరావతి రాజధానికి ఈరోజు శుభదినం. ఎందుకంటే 2014-19లో ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇది ఒక మంచి రాజధాని అవుతుందని ఆ రోజు ఇవ్వటం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్నీ చేయటం, ఒక 41,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్స్ టేకప్ చేసాం. అయితే 2019లో ప్రభుత్వం పోవటం వల్ల గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది. విశాఖపట్నం అని, ఇక్కడ అమరావతి అని, కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేసింది. అయినప్పటికీ రైతులు మనోస్థైర్యంతో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పటం. అయితే దానికి అంతకుముందు వేసిన రోడ్లు కొన్ని తవ్వేశారు, కొన్ని డోర్లు విండోస్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు. 34 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నాం. గ్రామ కంటాలు కావచ్చు, లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు, అన్నీ తీసుకుంటే ఇది 58,000 ఎకరాలు. ఈ 58,000 ఎకరాల్లో సుమారుగా 24 ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది. మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కంపతో మునిగిపోయింది. అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇమీడియట్గా కంప మొత్తం తొలగించమని. దానికి టెండర్లు ఇచ్చాము. దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించడం మొదలుపెట్టాం. ఈ పనిని 30 రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది. 30 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. కంప్లీట్గా 30 డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి. అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు. కనీసం ఇప్పుడు మనం ప్లాట్లు ఇచ్చాం రైతులకి, ఎవరు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు అన్నారు. దాని మీద చేస్తున్నాం. తర్వాత ఏదైతే బిల్డింగ్స్, రోడ్లు అప్పుడు కట్టామో గత 5 సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దాని వల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళకు కూడా 1 మంత్ టైం ఇచ్చాము. వాళ్ళు మొన్నొచ్చి స్టడీ చేశారు. ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు. అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా
కౌలు రైతులు ఎవరైతే ఉండారో వాళ్ళు టైం ఎక్స్టెండ్ చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు వాళ్ళ తరఫున. మొన్న మీద యాక్చువల్గా కౌలు రైతులు గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు. ఇక్కడ గత 5 సంవత్సరాలు డెవలప్మెంట్ ఇవి ఉంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరు ఉండేది. కౌలు కూడా సరిగా ఇవ్వలేదు కాబట్టి మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమన్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉండే వాళ్ళకు కూడా, అంటే కూలీ రైతులు, అమరావతిలో కూలీ రైతులు, భూమి లేని నిరుపేదలకు ఏదైతే పెన్షన్ అప్పుడు ఇచ్చామో వాళ్ళది కూడా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమంటే ముఖ్యమంత్రి గారు మన అథారిటీ మీటింగ్లో అది ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏ రైతులైతే ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్ముకొని ల్యాండ్ ఇచ్చారో, ఏ ఉద్దేశంతో ఇచ్చారో, ఇక్కడ మంచి రాజధాని రావాలని, వాళ్ళ భూములకు కూడా విలువ రావాలని ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సోదరులందరూ తెలియజేస్తున్నారు. మొత్తం ఎంత ప్రాంతంలో క్లియర్ చేస్తున్నారు? ఎప్పట్లో ఎంత ప్రాంతంలో క్లియర్ చేస్తున్నారు సార్? ఇది మొత్తం 58,000 ఎకరాలండి, ఇంక్లూడింగ్ గ్రామ కంటాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్న 34,000 ఎకరాలు కావచ్చు. దీంట్లో అంటే వాళ్ళు డ్రోన్ ద్వారా మొత్తం తీసుకున్నారు స్టడీ. డ్రోన్ ద్వారా మన సిఆర్డీ ఆఫీస్ వాళ్ళు స్టడీ చేస్తే సుమారుగా 24,000 ఎకరాల్లో 24,000 ఎకరాల ఏరియా క్లీన్ చేయాల్సి వస్తుంది. 24,000 ఎకరాలు, దాని తగ్గట్టుగా టెండర్ ఇచ్చారు. 1 మంత్లో దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళకే ఇచ్చాము యాక్చువల్గా. మనకి ఎన్ని మిషన్స్ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు, కొంతమంది రైతులు వాళ్ళు కూడా యాక్చువల్గా ఎవరైతే వస్తున్నారో ముందుకి మిషన్లు ఉండి వాళ్ళందరూ కూడా ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చి వర్క్ చేయించుకుంటారు. ఇంకా రాలేదు యాక్చువల్గా, వాళ్ళు ప్రిలిమినరీగా స్టడీ చేసిపోయారు. ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫర్దర్గా పోతుంది. ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులు 2 నెలలు కూడా పూర్తి కాల, మొత్తం స్టడీ జరుగుతుంది. మరొక 2 నెలలు స్టడీ జరుగుతుంది. ఎందుకంటే గ్రీన్ది అయితే ఇప్పటికప్పుడు టెండర్లు ఇచ్చేయచ్చు. ఒకసారి కొంత వర్క్ చేసి కొన్ని 90%, 80%, 40% వర్క్ రకరకాలుగా ఉన్నాయి కాబట్టి వీటికి కమిటీలు వేసాం. ఆ కమిటీలు కూడా 1 మంత్ టైం ఇచ్చాం, అంటే స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వని. ఈ రిపోర్ట్లు వచ్చిన తర్వాత దాని మీద ముందు వాడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.